సంవత్సరాలు పెట్టుకుని ఉండేవారు. నా స్కూల్ నిలబెట్టి వాళ్ళకి ముసలిళ్ళకి ఏమవుతుంది, పెళ్ళి అవుతుంది. డోర్నకల్ మున్సిపాలిటీలో గాంధీ బొమ్మ సెంటర్లో మన ముత్యాలమ్మ టెంపుల్ ఉన్నది. ఈ అమ్మ ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసింది. ఈ అమ్మవారికి అడుగడిన అవమానం జరిగింది తప్ప మనకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించట్లేదు. ఇలా డోర్నకల్లో ఇది రహదారి. ఈ రహదారిలో రైల్వే ప్రయాణికులు, బయటికి వెళ్ళే ప్రయాణికులు అందరూ ఇక్కడి నుంచి వెళ్తారు. వెళ్తూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. ఇలాంటి చోట గుడిలోకి పోనీయకుండా ఇక్కడ కంకర అంతా చేసి అట్లే ఉంచారు. ఇక్కడ వర్క్ చేయాలంటే చేసి పూర్తి చేయాలి, కానీ కావాలని ఇక్కడ పెట్టేస్తే ప్రయాణికులు ఎంత మన అమ్మవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకి చాలా ఇబ్బందికరమైనది. ఇదొకటే కాదు, మొదటిసారి కాదు, ఈ అమ్మవారి గుడి తెలిసి కూడా దీని ఎదురుగా టాలెంట్ కట్టించారు పాత ప్రభుత్వం వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ అభివృద్ధి అంటారు, కానీ అభివృద్ధి ఏం లేదు. అన్ని పనులు అట్లా అటకెక్కినాయి. ప్రజలు ఏమో ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటే కాదు, ఈ సమస్యతో పాటు మన అమృత్ భారత్ స్కీమ్ కింద వేసిన పైప్ లైన్లు పూర్తి కాలేదు. దగ్గర 6 నెలల నుంచి నడుస్తున్న వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీంతో పాటు ఇప్పుడు 15 కోట్లు వచ్చాయని చెప్పేసి దండరా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా వార్డులో పనులు పూర్తయినా వాళ్ళు చెప్పాలా? ఇక్కడ ఉన్న పనులన్నీ ఆగిపోయి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? వాళ్ళు చేసే కల్తీ సిమెంట్, కల్తీ మనం ఊరికి కడుతున్నాం కాబట్టి వాళ్ళు దాని మీద కంప్లైంట్ వెళ్ళింది కలెక్టర్ ఆఫీస్లో. ఆ కంప్లైంట్ కారణంగా ఉన్న కాంట్రాక్టర్లు పనులు ఎక్కడ ఆపేసి వెళ్ళిపోయారు. మరి దీనికి కారకులు ఎవరు? అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకి ఎవరు ఇబ్బంది పెడతారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమిషన్లు ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కదా, మరి వాళ్ళు కల్తీలు కలిపి వాళ్ళు ఇక్కడ మూలలు కడతారు. మరి దీనికి కారణం అంటే కాంగ్రెస్ వాళ్ళే ఇలా చేసి మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ తీసుకుంటున్నారంటే డోర్నకల్ అభివృద్ధి కోసం కాదు, కేవలం మొన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావుడిగా ఇనాగ్రేషన్లో వైర్ కటింగ్ చేసిన తప్పితే నిజమైన అభివృద్ధి కోసం కాదని చెప్పేసి ఇలా ఖండిస్తున్నాము. దీంతో పాటు ఇలా మేము స్టాప్ చేపిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, డోర్నకల్ అభివృద్ధి చేసే చిత్తశుద్ధి ఉంటే తొడదగిన పనులు పూర్తి చేసి అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై బీజేపీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. డోర్నకల్ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి దగ్గర దాదాపు 15-20 రోజుల నుంచి కంకర ఇసుక వేసి రోడ్డుకి అడ్డంగా ఎటువంటి జనాలు వచ్చిపోయే దారిలో అడ్డంగా వేసి ఇబ్బంది పెడుతున్నారు. ముత్యాలమ్మ గుడి దగ్గర మనకు దాదాపు ఎటువంటి కార్యక్రమాలు ఉన్న గుడి లోపలికి మనకు మహిళలు వచ్చి పూజా కార్యక్రమాలకు వస్తుంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మనకు చాలా బాధాకర విషయం ఇది. కానీ డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇది కాకుండా ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి ఇసుక కంకరను తీసి పక్కకు వేయడం జరుగుతుంది బీజేపీ ఆధ్వర్యంలో.